ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 14వ తేదీ నుండి జనవరి నెల 20వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో రవి, కుజ, బుధ గ్రహాలు, కుంభరాశిలో శని, చంద్రగ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, అలాగే మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం రాశిలో శుక్రగ్రహం ఉండడం, అలాగే 2వ స్థానంలో రవి, బుధ, కుజ గ్రహాలు, అలాగే 4వ స్థానంలో శని, చంద్రగ్రహాలు, 5వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో గురువు, అలాగే 11వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం మంచి ఆలోచనలు చేయడం, మంచి సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మంచి సమయ స్ఫూర్తిని ఉపయోగించుకోగలుగుతారు. మంచి మాటకారితనం ఉపయోగించి వాళ్ళ పనులని చక్కపరుచుకోగలుగుతారు. అలాగే ధనయోగాదులు కూడా బాగానే ఉన్నాయి. ధన సంబంధించిన విషయాల్లో మరో రకంగా కూడా ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. ధన సంబంధించిన విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరినీ కూడా కలవగలుగుతారు. అందరితోటి కూడా సఖ్యతగా ఉండగలుగుతారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఒత్తిడి కలుగుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని అధిగమించుకోగలుగుతారు. కొత్త కొత్త విషయాలు ఈ వారం తెలుస్తాయి. భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో ఈ వారం మంచి అనుకూలత కనబడుతోంది. మంచి ఆలోచనలు కలుగుతాయి. అలా ఈ వారం చాలా చాలా అనుకూలమైనటువంటి స్థితిగతుల్ని చూడగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులు, భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. అలాగే మనం పెట్టిన పెట్టుబడులు, డిపాజిట్లు ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఆర్థిక సమతుల్యం చేయటం కోసం, రుణ భారాన్ని విముక్తి చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. భాగ్యస్థితి కొంత వరకు వృద్ధి అవుతుంది. ఉద్యోగ స్థితిలో మంచి మంచి మార్పులే కనిపిస్తాయి. అలాగే ఏకాదశంలో కేతు ఉండడం వలన వీరి ఆలోచనలన్నీ కూడా మంచి ఫలితాన్ని తీసుకొస్తాయి. మంచి సఫలీకృతం అయ్యే పద్ధతిలోనే ఆలోచనలు ఉంటాయని అర్థం. అలాగే ఖర్చుల విషయంలోకి వచ్చేసరికి ఈ వారం కొంత అదనపు ఖర్చులు కూడా అవుతాయి. అలాగే అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి సరిపడే ఖర్చులకు సరిపడేంత ఆదాయాన్ని పొందగలుగుతారు. మంచి మనం చేసే పని, మనం పనిచేసే సంస్థలో మంచి గుర్తింపు కలిగే అవకాశం బాగానే ఉంది. అయితే అన్నీ కూడా సాధారణమైన విషయాల్లో ఇంకొంచెం మెరుగ్గానే ఉంటున్నాయి. సాధారణం కంటే ఎక్కువగా ఇంకా మెరుగ్గానే ఆ మంచి ఫలితాలు చూడగలుగుతాము. ఇంకా శుభాధిక్యత కలగడం కోసం ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం గణేష సంబంధించిన
గణేషుని సంబంధించిన పూజలు నమస్కారాలు చేసుకుంటే బాగుంటుంది. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త చూపించుకోండి, బాగుంటుంది. శుభం భూయాత్.